నమస్తే అండి, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈరోజు దానిమ్మ పళ్ళు కొలుస్తున్నాను. సింపుల్గా చూపిస్తాను. ఇది బయట దుమ్ము అది ఉంటుంది కదా, కంపల్సరీ బయట ఒకసారి తీసుకొచ్చుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని పీల్ చేయండి. లేదంటే మొత్తం దుమ్ము ఉంటుంది, వాటిని పట్టుకుంటూ ఉంటాం, చిరాగ్గా ఉంటుంది. ఇలా ఒక పేపర్ వేసుకున్నానంటే మీకు ఇల్లంతా పడకుండా ఉంటుంది, మచ్చ లేకుండా. ఇలా కట్ చేసి పెట్టుకొని పేస్ట్ అంతా ఇలా చక్కగా పేపర్ మీద వేసుకోవచ్చు. చూసారా, ఇలా కాదు. పిల్లలకి ఇలా వచ్చి పెడితే టైం సేవ్ అవుతుందండి. ముందుగా వాళ్ళు స్కూల్స్ నుంచి వచ్చేసరికి కొంచెం కంగారుగా ఉంటారు, మళ్ళీ ట్యూషన్స్ ఖరాబుగా ఉంటారు. కాబట్టి మనం వచ్చేసి ఇలా నీట్గా ముందే పెట్టేసుకుంటే బాగుంటుంది. అది కాక మనం కొంచెం అక్కడక్కడ మనం ఎంత మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నా కూడా దానిమ్మ గింజలు అంటే ఒకటి రెండు పోతూనే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగా ఇలా ఉంచుకుంటూ ఆ పాడైపోయిన గింజలు ఏమైనా ఉంటే తీసేయగలగాలి. లేదంటే పిల్లలు ఏం చేస్తారంటే తెలియదు కదా, వాళ్ళు ఏ టీవీ చూస్తూనో ఫోన్ చూస్తూనో తింటూ ఉంటారు. ఈ రోజుల్లో ఫోన్లు టీవీని చూడకుండా ఉన్న పిల్లలు ఎవరో లేరనుకోండి, హడావిడిగా ఉన్నా కూడా వాళ్ళ టైం అదే. కాబట్టి ఆ చూసే టైంలో ఇది ఇక్కడ ఏముందనేది కూడా పట్టించుకోరు పిల్లలు. అందుకని మనమే చక్కగా శుభ్రంగా తీసి పెడితే వాళ్ళ టైంకి సరిపోతుంది. నాకైతే ఫుడ్ వేస్ట్గా పోవడం అసలు ఇష్టం ఉండదు. వేస్ట్గా పోయిందంటే కొంచెం బాధపడతాను. అంటే ఆ ఫుడ్ వేస్ట్ చేయకుండా వేరే వాళ్ళు తింటారు కదా అని అనిపించేసి ఇస్తాను. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? బాయ్.